హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము. అలాగే వాళ్ళు మీ మీద ఎలా ఉన్నారు? పాజిటివ్‌గా ఉన్నారా? లేదా నెగెటివ్‌గా ఉన్నారా? అనేదైతే చూద్దాం. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. Bottom of the deck, Star. మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళ కోసము మిమ్మల్ని దూరం చేశారు. మీరు అడుగుతున్న సమాధానం చెప్పకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టకపోవడం, అవతల వాళ్ళ కోసం స్వార్థంగా ఉండడం, మీ నుంచి ఒక స్వలాభం అనేది పొంది మీ దగ్గర సహాయం పొంది అవతల వాళ్ళకి సహాయం చేయడం, తన మీ రిలేషన్‌లో కావచ్చు, తన ఫ్యామిలీలో కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది పాస్ట్‌లో. మీరు చాలా బాధపడ్డారు. వాళ్ళ వల్ల చాలా పెయిన్ అయితే అనుభవించారు. ప్రెజెంట్ అయితే కొంతమంది హీల్ అవుతున్నారు. మిమ్మల్ని వాళ్ళు చాలా నమ్మించి మోసం చేశారు. చెప్పాలంటే వాళ్ళకి అన్నీ మీరే చూసారన్నమాట. మీ స్ట్రెంగ్త్‌నంతా వాళ్ళకి ధారపోసారు. మిమ్మల్ని అలా మీ సహాయం పొంది కూడా మీకు మోసం చేయడం అయితే జరిగింది. ఇదంతా ఎందుకు అంటే థర్డ్ పార్టీ. రాసులు చెప్తాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. తర్వాత కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. ఈ రాశుల వాళ్ళు అయితే ఉన్నారు.
ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 9, నెంబర్ 4, 2 నెంబర్, 3 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 17 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక లెటర్స్ విషయానికి వస్తే నెంబర్ ఫస్ట్ లెటర్, మీ పర్సన్ ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, టీ లెటర్, ఈ లెటర్, హెచ్ లెటర్, ఎస్ లెటర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎస్ లెటర్స్ అయితే ఎక్కువ ఉన్నారు. పి లెటర్ కూడా ఉన్నారు. ఓకే, ఇక రీడింగ్ విషయానికి వస్తే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ లో పెట్టారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ లో పెట్టారు, కన్ఫ్యూజ్ చేశారు. మీరు ఎటు తేల్చుకోలేని స్థితిలో వాళ్ళు ఉంచారన్నమాట మిమ్మల్ని పాస్ట్ లో. మీకు ఎలాంటి విషయము వాళ్ళు చెప్పకుండా, బయట పెట్టకుండా, తన మనసులో ఫీలింగ్స్ మీరు అడుగుతున్నా కానీ ఒక సమాధానం చేయకుండా, రిప్లై ఇవ్వకుండా, మీరు హ్యాపీగా ఉండాలన్నా కానీ వాళ్ళు మీలో ఒక హ్యాపీనెస్ చూడాలి అని అయితే అనుకోకుండా, తన స్వార్థం కోసము, తన కోసము అయితే ఎక్కువ మీకంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. థర్డ్ పార్టీ కోసం కూడా మిమ్మల్ని ఎక్కువ పక్కన పెట్టేసి థర్డ్ పార్టీకి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అని అంటే వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీళ్ళని ఎలా చేశారంటే వాళ్ళని వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా ఆడుకుంటున్నారన్నమాట. వాళ్ళు ఏది చెప్పితే అది చేయడము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయగల సత్తా వాళ్ళకనేది ఉందన్నమాట. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అలాంటి సత్తా అనేది ఉంది. అలాంటి ఒక ధైర్యం అనేది ఉంది. ఏమైనా చేయగలరు వాళ్ళు. మీ పర్సన్ ఏంటంటే అంత మెచ్యూర్ లెవెల్ అనేది లేదన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ దగ్గర జరిగిన సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ కావచ్చు, అవన్నీ తలుచుకుంటూ బాధపడుతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారు, వీళ్ళని లెక్క పెట్టుకోవట్లేదు. వీళ్ళకేంటంటే వీళ్ళకైతే సమాధానం అనేది ఇవ్వట్లేదు మీ పర్సన్ కి. వాళ్ళు మనసులో పెట్టుకొని సాధిస్తున్నారన్నమాట వీళ్ళని. సో మీ పర్సన్ ఏమో ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఎవరి ద్వారా అన్నా, మీ పర్సన్ ఎవరి ద్వారా అన్నా వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఒక రిప్లై అనేది ఇవ్వట్లేదు. మీ పర్సన్ ఏమో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశారు. ఎలాగైనా హ్యాపీగా ఉండాలి అని అయితే కోరుకున్నారు. కానీ అక్కడ హ్యాపీనెస్ అనేది అయితే లేదు. వాళ్ళు మీ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఎంజాయ్ గా ఉన్నారు. వాళ్ళ హ్యాపీ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. వీళ్ళనైతే పక్కన పెట్టేశారు. వీళ్ళని పక్కన పెట్టారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నప్పుడు నేను వర్క్ బిజీలో ఉన్నాను, నాకు కుదరలేదు, నేను వేరే ప్రాబ్లమ్స్ లో ఉన్నాను అని ఏదో ఒకటి వీళ్ళకి సమాధానం అనేది ఇస్తున్నారన్నమాట. అది మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కావాలనే వీళ్ళని దూరం పెడుతున్నారు. వీళ్ళకి మీ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళే కాదు, వాళ్ళకి ఇంకా చాలా మంది అనేది ఉన్నారు. మీ పర్సన్ ఏమో
వాళ్ళే కావాలి అన్నట్టు ఎదురు చూస్తున్నారన్నమాట ప్రజెంట్. ఈ ఎనర్జీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఫాస్ట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తే ఏమో మీరు హ్యాపీగా ఉన్నారు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారన్నమాట. వాళ్ళకి మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే ఫాస్ట్ ఏదైతే వాళ్ళు చేశారో, మిమ్మల్ని ఎలా ఏడిపించారో, మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ బయట పెట్టకుండానే మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో, అలాంటి మోసం అయితే మీ పర్సన్‌కి అయితే వచ్చిందన్నమాట. ప్రజెంట్ ఆ బాధలో అయితే ఉన్నారు. అక్కడ ఇలా అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. వాళ్ళకెలా అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంత ఫీలింగ్స్ అయితే లేవు. ఆ ఫీలింగ్స్‌ని కూడా వాళ్ళు తొక్కిపెట్టేసుకుంటారన్నమాట. అలాంటి వ్యక్తులు. వీళ్ళకేమో విపరీతమైన ఫీలింగ్స్ అన్నమాట వాళ్ళ మీద. అలా అయితే ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ దగ్గరైతే ప్రెజెంట్ ఫీలింగ్స్ అయితే వాళ్ళు ఈ ఎనర్జీలో అయితే ఉన్నారన్నమాట. ఇక మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదైతే చూద్దాము. ఈ శ్రీనివాస్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, పాజిటివ్ గా ఉన్నారా లేక వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళ మీద పాజిటివ్ గా ఉన్నారా లేక నెగటివ్ గా ఉన్నారా, ఎలా ఉన్నారు, వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ తెలియచేయండి. వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. Bottom of the deck, Page of Pentacle.
మీ పర్సన్ ఎలా అంటే మీ లైఫ్ లో ఉన్నప్పుడు తన తన దేని అంటే తనకు మనీ తక్కువ వచ్చి ఉండొచ్చు, లేక ఏదైనా ఉండొచ్చు. మీ దగ్గరకు వచ్చాక ఒక గ్రోత్ అయితే పొందారు. కానీ మీది సోల్‌మేట్ కనెక్షన్ అన్నమాట చెప్పాలంటే. మీది కార్మిక్ రిలేషను. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టము. మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాల్సొచ్చింది అనంటే, చుట్టూ ఉన్న వాళ్ళ గురించయితే ఆలోచించారు. తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా వీళ్ళని మాట్లాడడం అయితే జరిగింది. ఇంకా కొంతమందయితే థర్డ్ పార్టీ కోసమయితే దూరమయ్యారు. ఇలా అయితే అయ్యారు. కానీ మీరేమో వాళ్ళ సక్సెస్ కావాలని ఆహ్, ఎదురు చూసారు. ఆ సక్సెస్ అనేది మీ పర్సన్‌లో అయితే తెప్పించారన్నమాట. కానీ అది గూడా వాళ్ళు మీరు చేసిన సహాయం కూడా అది దూరం చేసుకున్నారన్నమాట. అది గూడా గుర్తుపెట్టుకోకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీరైతే బాగానే అడిగారు, నిలదీశారు. కానీ ఎమోషనల్‌గా ఆహ్, తన అవసరం కోసం ఎమోషనల్‌గా మీకైతే కనెక్ట్ అవుతారు. కావాలి అనుకున్నప్పుడు. మళ్ళా వద్దు అనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఐకమత్యం అనేది ఉండదు. తనకు కావాలి అనుకున్నప్పుడు, తనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తనకేదైనా కావాలి అనుకున్నప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరకైతే రావడం జరుగుతుంది. ఆ అవసరాలైతే తీర్చుకోవడం జరుగుతుంది. ఇలా అయితే ఉన్నారన్నమాట. కొంతమంది మీలో కొంతమంది నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. పాస్ట్‌లో మిమ్మల్నయితే చాలా బాధ పెట్టారు. బాధపెట్టి నేను న్యాయం చేయలేను. ఆహ్, నాకున్న పరిస్థితులు అన్నట్లు ఏదో మీకైతే చెప్పి మీకైతే దూరమైతే అయ్యారన్నమాట. ప్రెజెంట్ ఎలా అనంటే మిమ్మల్ని ఒంటరి చేసిన ఫీలింగ్ అయితే వాళ్ళకైతే ఉంది. నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి కలుగుతుందన్నమాట. మీరెలాంటి వాళ్ళు అనంటే మీరు ఏదైనా గాని ఒక డెడికేటెడ్‌గా ఉంటారన్నమాట. మీ పర్సన్ ఏది చెప్పితే అది చేయడము, వాళ్ళనుకున్నది చేయడము, వాళ్ళు కోరుకున్నది మీరు నెరవేర్చడము అయితే మీరు చేసేవాళ్ళన్నమాట. మీ గురించయితే వాళ్ళు అలా ఫీలవుతున్నారు. వాళ్ళకిప్పుడెలా అంటే మీ దగ్గరికి రావాలనైతే చాలా కోరికైతే ఉంది. మళ్ళా వచ్చి ముందులాగా హ్యాపీగా ఉండాలనైతే ఉంది. వాళ్ళు ఒంటరిగా, లోన్‌లీగా అనేది ఫీలవుతున్నారు మీ పర్సను. ఎందుకనంటే అక్కడ అక్కడ ఉన్న పరిస్థితులు తనున్న పరిస్థితులు బాగలేవన్నమాట. సో, మీ దగ్గరికి రావాలి. ఎలాగైనా నేను ఇందులో మళ్ళా ఒక సక్సెస్ అనేది సాధించాలి. హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు కొంతమందైతే. కొంతమందైతే హ్యాంగర్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నారు. ఏ సమాధానము అనేది లేదన్నమాట మీ పర్సన్ నుంచి. కొంతమందికి మీరు హ్మ్, హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అనేది మీకు రావట్లేదు. మీరు ఎదురు చూస్తున్నారు. అది కూడా వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళెలాంటి వ్యక్తులు అంటే డిఫరెంట్ మెంటాలిటీ వీళ్ళు. ఒక సమాధానం అయితే ఇవ్వరు. మీరడుగుతున్నా అసలు వాళ్ళ మనసులోంచి ఏది గూడా మీరు బయటికి తీయలేరు. అలాంటి వ్యక్తులన్నమాట. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో. ఇంకా ఎలా అంటే మీ గురించి ఎలా అంటే పాస్ట్‌లో మీరు వాళ్ళకన్నీ సహాయం చేశారు. వాళ్ళని చూసుకున్నారు. అన్ని విధాలుగా అనైతే వాళ్ళకి ఫీలింగయితే ఉంది. మీరెంత సహాయం చేసినా అవన్నీ కూడా ఆ సహాయాలనేది వాళ్ళు పొంది మీకు వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా బయట పెట్టకుండా మీకు దూరమయ్యారంట. మీరిప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా మీరు ప్రాక్టికల్‌గా మారారు. మీరు ప్రాక్టికల్‌గా మారారు కాబట్టి వాళ్ళు అది భరించలేకపోతున్నారు. మీరు చూసారు ఇంక నా వల్ల కాదు అన్నట్లు మీరు మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. మీ ఫ్యామిలీని మీరు చూసుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు చూసుకుంటున్నారు.
అది వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంది. కొంతమంది అయితే మీరు వాళ్ళకి చాలా కేరింగ్ తీసుకున్నారని, చాలా మీరు వాళ్ళకన్ని విధాలుగా హెల్ప్ చేశారని కొంతమందైతే ఇలా ఫీల్ అవుతున్నారన్నమాట. ఆ మెమోరీస్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు కాబట్టి లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. కొంతమందైతే మీలో ఆహ్, వాళ్ళకి ఒక ఆస్కారం అనేది ఇవ్వట్లేదంట. మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఎంతసేపు మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఒక సపోర్ట్ అనేది మీకివ్వట్లేదు. తను మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటే, మీ ఇంట్లో వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది మీ ఇంట్లో వాళ్ళు ఒక సపోర్ట్ అనేది వాళ్ళకివ్వట్లేదు అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు అన్ని విధాలుగా బాగున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంత ఆర్థికంగా అంత స్టెబిలిటీ లేదన్నమాట వాళ్ళకి. మీరు చూస్తే ఏమో మీరు అన్ని విధాలుగా బాగున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు అనైతే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇలా అయితే అనుకుంటున్నారు. మీలో కొంతమంది బాగా దాన ధర్మాలు కూడా చేస్తారంట. మీ పర్సన్ అయితే అది గుర్తుకు తెచ్చుకుంటూ ప్రస్తుతం అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట మీ గురించి. కానీ ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనంటే, ఎన్నున్నా బయట పెట్టే రకాలు కాదన్నమాట మీ పర్సన్. ఇలా అయితే ఉన్నాయండి ఇవాల్టి ఫీలింగ్స్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అనేది తెలియచేయండి. కరెంట్ ఫీలింగ్స్ అయితే ఈరోజు ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై ఆ నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మరో రీడింగ్‌తో అయితే నేను మీ ముందుంటాను. ఓకే అండి.